క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు idxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 38 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే the firm of Harry, Porter and Ali, who have been sharing profits in the ratio of 2:2:1, have existed for same years. 2:2:1 నిష్పత్తిలో లాభాలను పంచుకుంటున్న హ్యారీ, పోర్టర్ మరియు అలీల సంస్థ కొన్ని సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. అలీ వాంట్స్ దట్ he should get equal share in the profits with Harry and Porter, and he further wishes that the change in the profit sharing ratio should come into effect retrospectively for the last 3 years. హ్యారీ మరియు పోర్టర్లతో లాభాల్లో తనకు సమాన వాటా లభించాలని అలీ కోరుకుంటున్నాడు మరియు లాభాల భాగస్వామ్య నిష్పత్తిలో మార్పు గత 3 సంవత్సరాలుగా అమల్లోకి రావాలని అతను కోరుకుంటున్నాడు. హ్యారీ అండ్ పోర్టర్ హ్యావ్ అగ్రిమెంట్ ఆన్ దిస్ అకౌంట్. దీనికి సంబంధించి హ్యారీ మరియు పోర్టర్ అంగీకారంగా ఉన్నారు. ద ప్రాఫిట్స్ ఫర్ ద లాస్ట్ 3 years వర్, గత 3 సంవత్సరాల లాభాలు 2000 XA XB 22,000 రూపీస్, 2000 XB XC 24,000 రూపీస్, 2000 XC XD 29,000 రూపీస్. షో అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ బై మీన్స్ ఆఫ్ ఏ సింగిల్ అడ్జస్ట్మెంట్ జర్నల్ ఎంట్రీ. ఒకే ఒక అడ్జస్ట్మెంట్ జర్నల్ ఎంట్రీ ద్వారా లాభాల సర్దుబాటును చూపించండి. కాబట్టి మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం లాభాల అడ్జస్ట్మెంట్స్ని మనం రికార్డ్ చేయాలి. మనకు తెలిసినట్లుగా ఇది 2 విధాలుగా చేయవచ్చు. మొదటి పద్ధతిలో దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా చేస్తారు. రెండో పద్ధతిలో నేరుగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్లో చేస్తారు. ఇప్పుడు ఒకే జర్నల్ ఎంట్రీ ద్వారా దీనిని చేయాలని ప్రాబ్లంలో స్పష్టంగా పేర్కొనబడింది. అందువల్ల మనం రెండో పద్ధతిని ఉపయోగించడం ద్వారా లాభాల అడ్జస్ట్మెంట్స్ని చూపిస్తాము మరియు పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లో సింగిల్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీని నేరుగా రికార్డ్ చేస్తాము. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, క్యాపిటల్ అకౌంట్ల స్వభావం గురించి ఏమీ పేర్కొనబడలేదు కాబట్టి మనం ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ని ఉపయోగిస్తామని అనుకుందాం. కాబట్టి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ నేరుగా క్యాపిటల్ అకౌంట్లో రికార్డ్ చేయబడతాయి. ఎలాంటి కరెంట్ అకౌంట్ ఉండదు. కాబట్టి ప్రాబ్లం ప్రకారం గత 3 సంవత్సరాల్లో సంస్థ ఆర్జించిన నెట్ ప్రాఫిట్స్ 2000 XA XB సంవత్సరానికి 22,000 రూపీస్, 2000 XB XC సంవత్సరానికి 24,000 రూపీస్, 2000 XC XD సంవత్సరానికి 29,000 రూపీస్ మరియు ఈ లాభాలను ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2:2:1 ప్రకారం పంచుకున్నారు. ఇక్కడ సరళత కోసం క్యాపిటల్పై వడ్డీ, డ్రాయింగ్లపై వడ్డీ, పార్ట్నర్ల జీతభత్యాలు మొదలైన వాటికి వేరే కేటాయింపులు లేవని మనం భావించవచ్చు. కాబట్టి ఈ లాభాలన్నీ పార్ట్నర్లకు నేరుగా పంపిణీ చేయబడ్డాయి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల తర్వాత పార్ట్నర్ అలీ ఇతర 2 పార్ట్నర్లైన హ్యారీ మరియు పోర్టర్లతో సమానంగా వాటా పొందాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ లాభాలను తదనుగుణంగా పంపిణీ చేయాలి. మనం ఈ ప్రాబ్లంను ఎలా పరిష్కరించబోతున్నామో మీకు వివరిస్తాను. ఆపై వివిధ డెబిట్స్, క్రెడిట్లను పరిగణనలోకి తీసుకొని అవసరమైన టేబుళ్లను సిద్ధం చేసుకోవచ్చు. చూడండి, 2000 XA XB సంవత్సరంలో వ్యాపారంలో కొంత ప్రాఫిట్ ఉంది. ఈ నెట్ ప్రాఫిట్ 2:2:1 నిష్పత్తిలో పార్ట్నర్లకు పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్లను సూచించే టేబుల్ను తయారు చేద్దాం. ఇక్కడ మనకు 3 డెబిట్ అమౌంట్ కాలమ్స్ మరియు 3 క్రెడిట్ అమౌంట్ కాలమ్స్ ఉంటాయి. పార్ట్నర్ల క్యాపిటల్లకు సంబంధించిన డెబిట్ లేదా క్రెడిట్ ఎంట్రీలను పోస్ట్ చేయడానికి ప్రతి కాలం ఉపయోగించబడుతుంది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ షేర్ పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లకు క్రెడిట్ చేయబడుతుందని మనకు తెలుసు. కాబట్టి ఈ నెట్ ప్రాఫిట్ పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లోని ప్రతి పార్ట్నర్ యొక్క క్రెడిట్ అమౌంట్ కాలంలోకి వెళ్తుంది. ఆ తర్వాత 2000 XB XC సంవత్సరంలో మళ్లీ కొంత ప్రాఫిట్ వచ్చింది. ఈ లాభాన్ని కూడా 2:2:1 నిష్పత్తిలో విభజిస్తాం. ఆపై ఈ నెట్ ప్రాఫిట్ పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లోని ప్రతి పార్ట్నర్ క్రెడిట్ అమౌంట్ కాలంలోకి బదిలీ అవుతుంది. ఆ తర్వాత 2000 XC XD సంవత్సరంలో మళ్లీ కొంత ప్రాఫిట్ వచ్చింది. ఈ లాభాన్ని కూడా 2:2:1 నిష్పత్తిలో విభజిస్తాం. ఆపై ఈ నెట్ ప్రాఫిట్
పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లోని ప్రతి పార్ట్నర్ క్రెడిట్ అమౌంట్ కాలంలోకి బదిలీ అవుతుంది. చూడండి, రియల్ టైం ప్రాక్టీస్లో మనం అకౌంటింగ్ పీరియడ్ చివరిలో పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లను క్లోజ్ చేసేస్తాం మరియు తర్వాత మనం బ్యాలెన్స్ను తదుపరి అకౌంటింగ్ పీరియడ్కి బదిలీ చేస్తాం. కానీ విషయాలను సింపుల్గా ఉంచడానికి ఇక్కడ నేను వేర్వేరు అకౌంటింగ్ పీరియడ్స్ కోసం ఒకే పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్ను ఉపయోగిస్తున్నాను. మీరు ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈ లాభాలను కొత్త నిష్పత్తిలో పంపిణీ చేయడానికి మనం ఈ లాభాలను ప్రతి పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్ నుండి కలెక్ట్ చేస్తాము. ఈ 3 సంవత్సరాల్లో ఇప్పటికే కేటాయించిన లాభాన్ని తిరిగి ఇవ్వమని మనం ప్రతి పార్ట్నర్ని అడుగుతున్నామని భావించండి. కాబట్టి పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్ నుండి లాభాలను తీసుకోవడానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏమిటి? ఇది పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లను డెబిట్ చేయడం ద్వారా సూచించబడుతుంది. కాబట్టి ఇప్పటికే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో జమ చేయబడిన ప్రాఫిట్ షేర్ 3 సంవత్సరాలకు డెబిట్ చేయబడుతుంది. ఆపై ఈ డెబిట్ చేసిన ప్రాఫిట్ షేర్ల మొత్తాన్ని ప్రతి పార్ట్నర్కి 3 సంవత్సరాలకు డెబిట్ చేసిన ప్రాఫిట్ షేర్ను జోడించడం ద్వారా కనుక్కుంటాం. ఇప్పుడు ఈ డెబిట్ చేసిన మొత్తాలన్నింటినీ సేకరించి వాటి మొత్తాన్ని లెక్కిస్తాం. దీంతో 3 ఏళ్ల కాలంలో ఈ 3 పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లో జమ అయిన మొత్తం నెట్ ప్రాఫిట్ లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాఫిట్ షేర్ని కొత్త నిష్పత్తి 1:1:1లో విభజిస్తాం. ఆపై ఈ మొత్తాన్ని ప్రతి పార్ట్నర్కి వారి పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లను క్రెడిట్ చేయడం ద్వారా ఒక్కో పార్ట్నర్కి పంపిణీ చేస్తాం. ఈ స్టెప్స్ అన్ని పాస్ట్ అడ్జస్ట్మెంట్స్ని పరిగణనలోకి తీసుకోవడం యొక్క నెట్ ఎఫెక్ట్ని చూపించే స్టేట్మెంట్లో రికార్డ్ చేస్తాం. డెబిట్ చేయబడ్డ మొత్తం మరియు క్రెడిట్ చేయబడ్డ మొత్తం మధ్య వ్యత్యాసాన్ని కనుగొనడం ఈ స్టేట్మెంట్ యొక్క చివరి స్టెప్. ఇది మనకు అవసరమైన అడ్జస్ట్మెంట్ని ఇస్తుంది. ఈ వ్యత్యాసం ప్రతి పార్ట్నర్కి లెక్కించబడుతుంది. ఆపై చివరిగా లెక్కించబడిన రిక్వైర్డ్ అడ్జస్ట్మెంట్ జర్నల్లో రికార్డ్ చేయబడుతుంది. ఇది మీకు విషయాల్ని స్పష్టం చేసిందని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ సమాచారంతో మిగిలిన ప్రాబ్లంతో ముందుకు సాగుదాం. ముందుగా పాత నిష్పత్తి 2:2:1 ప్రకారం 2000 XA XB సంవత్సరానికి ప్రాఫిట్ షేర్ అనే హెడింగ్ని రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్ హ్యారీకి ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 22,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 4,000s and 400s are. ఇప్పుడు మిగిలిన 4,000s and 400s మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 8,000s and 800 రూపీస్ వస్తుంది. ఇది 2000 XA XB అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ హ్యారీ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ పోర్టర్కు ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 22,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్నర్ హ్యారీ కోసం మనం ఇప్పుడే చేసిన క్యాలిక్యులేషన్ లాగే కదా. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ రిజల్ట్ కూడా 8,000s and 800 రూపీసే అవుతుంది. ఇది 2000 XA XB అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ పోర్టర్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ అలీకి ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 22,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 4,000s and 400s are. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 4,000s and 400 రూపీస్. ఇది 2000 XA XB అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ అలీ యొక్క ప్రాఫిట్ షేర్. చూడండి, ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్ లాభాలను పంపిణీ చేయడానికి చేయలేదు. పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లకు ఇప్పటికే ఎంత ప్రాఫిట్ క్రెడిట్ చేయబడిందో తెలుసుకోవడానికి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేశాము. ఈ ప్రాఫిట్ షేర్లు ఇప్పటికే క్రెడిట్ చేయబడ్డాయి కాబట్టి ఈ మొత్తాలతో మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ను డెబిట్ చేయాలి. కాబట్టి ముందుగా గత అడ్జస్ట్మెంట్స్ని పరిగణనలోకి తీసుకోవడం యొక్క నెట్ ఎఫెక్ట్ని చూపించే స్టేట్మెంట్ని తయారు చేద్దాం. ఇందులో కాలమ్స్ వచ్చేసి డీటెయిల్స్, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ హ్యారీ కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ పోర్టర్ కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ అలీ కోసం, చివరిగా టోటల్ అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. ముందుగా డీటెయిల్స్ కాలంలో పాత రేషియో 2:2:1 ప్రకారం ప్రాఫిట్ షేర్ అని రాద్దాము. కాబట్టి మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినట్లుగా 2000 XA XB సంవత్సరానికి ఇదొచ్చేసి పార్ట్నర్ హ్యారీకి 8,000s and 800 రూపీస్ల డెబిట్, పార్ట్నర్ పోర్టర్కు 8,000s and 800 రూపీస్ల డెబిట్, పార్ట్నర్ అలీకి 4,000s and 400 రూపీస్ల డెబిట్ మరియు ఈ అకౌంటింగ్ పీరియడ్లో మొత్తం ప్రాఫిట్ 22,000 రూపీస్. దీంతో మనం ఇంతకుముందు అకౌంటింగ్ పీరియడ్ 2000 XA XB కొరకు క్రెడిట్ చేయబడ్డ ప్రాఫిట్ షేర్ను డెబిట్ చేయడం పూర్తి చేసేసాం.
ఇప్పుడు 2000 XB XC అకౌంటింగ్ పీరియడ్లో డిస్ట్రిబ్యూట్ చేయబడిన నెట్ ప్రాఫిట్ 24,000 రూపీస్ అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. ముందుగా పాత నిష్పత్తి 2:2:1 ప్రకారం 2000 XB XC సంవత్సరానికి ప్రాఫిట్ షేర్ అనే హెడింగ్ని రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్ హ్యారీకి ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 24,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 4,800s are. ఇప్పుడు మిగిలిన 4,800s మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 9,600 రూపీస్ వస్తుంది. ఇది 2000 XB XC అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ హ్యారీ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ పోర్టర్కు ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 24,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్నర్ హ్యారీ కోసం మనం ఇప్పుడే చేసిన క్యాలిక్యులేషన్ లాగే కదా, కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ రిజల్ట్ కూడా 9,600 రూపీసే అవుతుంది. ఇది 2000 XB XC అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ పోర్టర్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ అలీకి ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 24,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 4,800s are. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 4,800 రూపీస్. ఇది 2000 XB XC అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ అలీ యొక్క ప్రాఫిట్ షేర్. చూడండి, ఇక్కడ కూడా ఈ క్యాలిక్యులేషన్ లాభాలను పంపిణీ చేయడానికి చేయలేదు. పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లకు ఇప్పటికే ఎంత ప్రాఫిట్ క్రియేట్ చేయబడిందో తెలుసుకోవడానికి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేశాము. ఈ ప్రాఫిట్ షేర్లు ఇప్పటికే క్రియేట్ చేయబడ్డాయి కాబట్టి ఈ మొత్తాలతో మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ను డెబిట్ చేయాలి. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ 2000 XB XCలో ఇది వచ్చేసి పార్ట్నర్ హ్యారీకి 9,600 రూపీస్ల డెబిట్, పార్ట్నర్ పోర్టర్కు 9,600 రూపీస్ల డెబిట్ మరియు పార్ట్నర్ అలీకి 4,800 రూపీస్ల డెబిట్. మరియు ఈ అకౌంటింగ్ పీరియడ్లో మొత్తం ప్రాఫిట్ 24,000 రూపీస్. దీంతో మనం ఇంతకుముందు అకౌంటింగ్ పీరియడ్ 2000 XB XC కొరకు క్రియేట్ చేయబడ్డ ప్రాఫిట్ షేర్ను డెబిట్ చేయడం పూర్తి చేసేసాం. తదుపరి అకౌంటింగ్ పీరియడ్లో క్రియేట్ చేయబడిన మొత్తం ప్రాఫిట్ షేర్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు 2000 XC XD అకౌంటింగ్ పీరియడ్లో పంపిణీ చేయబడిన నెట్ ప్రాఫిట్ 29,000 రూపీస్ అని ప్రాబ్లంలో ఇవ్వబడింది. ముందుగా పాత నిష్పత్తి 2:2:1 ప్రకారం 2000 XC XD సంవత్సరానికి ప్రాఫిట్ షేర్ అనే హెడింగ్ని రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్ హ్యారీకి ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 29,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 5,800s are. ఇప్పుడు మిగిలిన 5,800s మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 11,600 రూపీస్ వస్తుంది. ఇది 2000 XC XD అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ హ్యారీ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ పోర్టర్కు ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 29,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్నర్ హ్యారీ కోసం మనం ఇప్పుడే చేసిన క్యాలిక్యులేషన్ లాగే కదా, కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ రిజల్ట్ కూడా 11,600 రూపీసే అవుతుంది. ఇది 2000 XC XD అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ పోర్టర్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ అలీకి ఇది ఈ సంవత్సరంలో మొత్తం నెట్ ప్రాఫిట్ 29,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5 5,800s are. ఈ క్యాలిక్యులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 5,800 రూపీస్. ఇది 2000 XC XD అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ అలీ యొక్క ప్రాఫిట్ షేర్. చూడండి, ఇక్కడ కూడా ఈ క్యాలిక్యులేషన్ లాభాలను పంపిణీ చేయడానికి చేయలేదు. పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లకు ఇప్పటికే ఎంత ప్రాఫిట్ క్రియేట్ చేయబడిందో తెలుసుకోవడానికి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేశాము. ఈ ప్రాఫిట్ షేర్లు ఇప్పటికే క్రియేట్ చేయబడ్డాయి కాబట్టి ఈ మొత్తాలతో మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ను డెబిట్ చేయాలి. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ 2000 XC XD కొరకు ఇది వచ్చేసి పార్ట్నర్ హ్యారీకి 11,600 రూపీస్ల డెబిట్, పార్ట్నర్ పోర్టర్కు 11,600 రూపీస్ల డెబిట్, పార్ట్నర్ అలీకి 5,800 రూపీస్ల డెబిట్. మరియు ఈ అకౌంటింగ్ పీరియడ్లో మొత్తం ప్రాఫిట్ 29,000 రూపీస్. దీంతో మనం ఇంతకుముందు అకౌంటింగ్ పీరియడ్ 2000 XC XD కొరకు క్రియేట్ చేయబడ్డ ప్రాఫిట్ షేర్ను డెబిట్ చేయడం పూర్తి చేసేసాం. మరియు ఇప్పుడు ప్రతి పార్ట్నర్ అందుకున్న మొత్తం ప్రాఫిట్ షేర్ ఎంత అని తెలుసుకుందాము. పార్ట్నర్ హ్యారీకి
ఇది ₹8,800, ₹9,600 మరియు ₹11,600 మొత్తం. ఇది ₹30,000కు సమానం. పార్ట్నర్ పోర్టర్ కోసం ఇది ₹8,800, ₹9,600 మరియు ₹11,600 మొత్తం. ఇది ₹30,000కు సమానం. పార్ట్నర్ అలీకి ఇది ₹4,400, ₹4,800 మరియు ₹5,800 మొత్తం. ఇది ₹15,000కు సమానం. ఇప్పుడు ఈ మొత్తాలన్నింటి మొత్తం ₹75,000 డెబిట్. ఇది మునుపటి 3 అకౌంటింగ్ పీరియడ్లలో పంపిణీ చేయబడిన మొత్తం నెట్ ప్రాఫిట్. ఇంతకుముందు అనుసరించిన ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2:2:1కు బదులుగా మునుపటి 3 అకౌంటింగ్ పీరియడ్ల మొత్తం నెట్ ప్రాఫిట్లో పార్ట్నర్ అలీ సమాన వాటాను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మరో మాటలో చెప్పాలంటే లాభాలను 1:1:1 నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలని అతను కోరుకుంటున్నాడు. దీనికి మిగతా పార్ట్నర్లు ఒప్పుకున్నారు. కాబట్టి మొత్తం 3 సంవత్సరాల మొత్తం ప్రాఫిట్ షేర్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1:1:1లో పంపిణీ చేయడానికి ముందుకెళ్దాం. ముందుగా కొత్త నిష్పత్తి 1:1:1 ప్రకారం 3 సంవత్సరాలకు ప్రాఫిట్ షేర్ అనే హెడింగ్ని రాద్దాము. ఇప్పుడు పార్ట్నర్ హ్యారీ యొక్క ప్రాఫిట్ వాటా గత 3 సంవత్సరాల మొత్తం నెట్ ప్రాఫిట్ ₹75,000 మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/3. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3, 25,000s are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి ₹25,000. కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం ఇది పార్ట్నర్ హ్యారీ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ పోర్టర్ యొక్క ప్రాఫిట్ వాటా గత 3 సంవత్సరాల మొత్తం నెట్ ప్రాఫిట్ ₹75,000 మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/3. ఈ క్యాల్కులేషన్ పార్ట్నర్ హ్యారీ కోసం మనం ఇప్పుడే చేసిన క్యాల్కులేషన్ లాగే ఉంది కదా, కాబట్టి దీని రిజల్టింగ్ వాల్యూ కూడా ₹25,000. కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం ఇది పార్ట్నర్ పోర్టర్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ అలీ యొక్క ప్రాఫిట్ వాటా గత 3 సంవత్సరాల మొత్తం నెట్ ప్రాఫిట్ ₹75,000 మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/3. ఈ క్యాల్కులేషన్ కూడా పార్ట్నర్ హ్యారీ కోసం మనం ఇప్పుడే చేసిన క్యాల్కులేషన్ లాగే ఉంది కదా, కాబట్టి దీని రిజల్టింగ్ వాల్యూ కూడా ₹25,000. ఇది కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం పార్ట్నర్ అలీ యొక్క ప్రాఫిట్ షేర్. కాబట్టి ఈ ప్రాఫిట్ షేర్ని పార్ట్నర్లకు పంపిణీ చేయడం కొరకు మనం ప్రతి పార్ట్నర్కి వ్యక్తిగతంగా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ముందుగా డీటెయిల్స్ కాలంలో కొత్త నిష్పత్తి 1:1:1 ప్రకారం ప్రాఫిట్ షేర్ అని రాద్దాము. ఇది పార్ట్నర్ హ్యారీకి ₹25,000 క్రెడిట్, పార్ట్నర్ పోర్టర్కు కూడా ₹25,000 క్రెడిట్, చివరిగా పార్ట్నర్ అలీకి కూడా ₹25,000 క్రెడిట్. ఇప్పుడు ఈ క్రెడిట్ మొత్తాలన్నీ కలిపితే మనకు ₹75,000 క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ని చూద్దాము. ఇది పైన చూపిన ఐటెం 2 మరియు ఐటెం 3ల మధ్య వ్యత్యాసానికి సమానము. ఇప్పుడు పార్ట్నర్ హ్యారీకి ₹30,000 డెబిట్ మరియు ₹25,000 క్రెడిట్ల మధ్య వ్యత్యాసం ₹5,000 డెబిట్. చూడండి, మనం ఈ మొత్తాన్ని డెబిట్ చేయాలి, ఎందుకంటే కొత్త నిష్పత్తితో పోలిస్తే ఇంత మొత్తం ఎక్కువగా పార్ట్నర్ హ్యారీ యొక్క క్యాపిటల్ అకౌంట్లో క్రియేట్ చేయబడి ఉండింది. ఇప్పుడు పార్ట్నర్ పోర్టర్కి ₹30,000 డెబిట్ మరియు ₹25,000 క్రెడిట్ల మధ్య వ్యత్యాసం ₹5,000 డెబిట్. చూడండి, మనం ఈ మొత్తాన్ని డెబిట్ చేయాలి, ఎందుకంటే కొత్త నిష్పత్తితో పోలిస్తే ఇంత మొత్తం ఎక్కువగా పార్ట్నర్ పోర్టర్ యొక్క క్యాపిటల్ అకౌంట్లో క్రియేట్ చేయబడి ఉండింది. ఇప్పుడు పార్ట్నర్ అలీకి ₹25,000 క్రెడిట్ మరియు ₹15,000 డెబిట్ల మధ్య వ్యత్యాసం ₹10,000 క్రెడిట్. చూడండి, మనం ఈ మొత్తాన్ని క్రియేట్ చేయాలి, ఎందుకంటే కొత్త నిష్పత్తితో పోలిస్తే ఇంత మొత్తం తక్కువగా పార్ట్నర్ అలీ యొక్క క్యాపిటల్ అకౌంట్లో క్రియేట్ చేయబడి ఉండింది. ఇప్పుడు మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ని క్యాల్కులేట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ మొత్తాలను జర్నల్లో రికార్డ్ చేద్దాం. ముందుగా జర్నల్ ఫార్మాట్ తయారు చేద్దాం. ఇప్పుడు పార్ట్నర్ హ్యారీ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము. ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ అనే టెక్స్ట్ కూడా రాద్దాము. ఇప్పుడు డెబిట్ అమౌంట్ కాలంలో ₹5,000 డెబిట్ మొత్తాన్ని రాద్దాము. తర్వాత తదుపరి డెబిట్ ఎంట్రీగా పార్ట్నర్ పోర్టర్ క్యాపిటల్ అకౌంట్ని రాద్దాము. ఇది కూడా డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి డిఆర్ అనే టెక్స్ట్ రాద్దాము. ఇప్పుడు డెబిట్ అమౌంట్ కాలంలో ₹5,000 డెబిట్ మొత్తాన్ని రాద్దాము. ఇప్పుడు కొంత మార్జిన్ వదిలి పార్ట్నర్ అలీ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. ఇప్పుడు క్రెడిట్ అమౌంట్ కాలంలో ₹10,000 క్రెడిట్ మొత్తాన్ని రాద్దాము.
తర్వాత ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ను ప్రాఫిట్ షేరింగ్ రేషియోని 1:1:1గా పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రాఫిట్ వాటాకు అడ్జస్ట్ చేయడం అని రాద్దాము. దీంతో మనం రెండవ పద్ధతి ప్రకారం అడ్జస్ట్మెంట్లను నేరుగా పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లో రికార్డ్ చేయడాన్ని పూర్తి చేశాము. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.